హలో గైస్, ఐఎమ్ సాయిబాబా ఫ్రమ్ డస్ట్ డిఫెండర్ ల్యాబ్. సో మీరు చూసుంటారు, లాస్ట్ 2 వీడియోస్ మనం చేసాము. ఇది నా 3rd వీడియో. సో ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొని వచ్చిన మీకోసం. సో ఒక మనిషి కరోడ్పతి అవ్వాలి, కోటీశ్వరుడు అవ్వాలి అనే ఒక థాట్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో. సో మీరు కంప్లీట్గా చూడండి. సో మనం అనుకున్నట్టు కోటీశ్వరుడు అవ్వాలి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు నేను పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. సో కాకపోతే మనకు చిన్నప్పటి నుంచి ఎలాంటి గైడెన్స్ లేకుండే. సో ఇప్పుడు మనము అనుకున్న దాంట్లో నేను అన్నంత ఈజీగా మీరు అన్నట్టు కరోడ్పతి అంటే ఇదేదో కౌన్ మరేగా అన్నట్టు ఏదో 4 క్వశ్చన్ చెప్పేస్తే కరోడ్పతి అవ్వరు. సో కరోడ్పతి అవ్వాలంటే వైజ్గా మనము ఎలాంటి బిజినెస్ని చూస్ చేసుకోవాలి. సో లెట్స్ సే మీరు ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీలకు వస్తారు. ఒకవేళ టీ టైం లాంటివి చూసుకుంటే, ఆన్ టైం లాంటివి చూసుకుంటే, ఈటీ ఆర్టీ అని చెప్పి ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 100 బ్రాండ్స్ టీ మీదనే వచ్చినాయి. అందరూ ఫ్రాంచైజీ తీసుకుంటారు. దే ఆర్ డూయింగ్ ద బిజినెస్ అండ్ వాల్యూ వైజ్. అలాగే ఇంకా ఏదైనా ఫ్రాంచైజీ తీసుకోండి, ఎనీ ఫ్రాంచైజీ నేమ్ ఇట్. అక్కడ ఏమవుతుందంటే వాల్యూమ్ కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది. ద ప్రొడక్ట్ కన్జంప్షన్ ఎట్లా ఉంటుంది? 10 రూపీస్ ఒక టీ ఉంటుంది, లేకపోతే 20 రూపీస్ ఒక టీ ఉంటుంది. లేకపోతే ఇంకొక ప్రోడక్ట్ ఏదైనా తీసుకోండి, ఒక ఫ్రాంచైజీ తీసుకున్నాము, ఈ కంపెనీ తీసుకున్నాము, ఒక ఫుడ్ తీసుకున్నాము అంటే ఆ వాల్యూ అనేది మీకు మ్యాక్సిమం థౌజండ్స్లోనే ఉంటుంది. ఒక 2000, 3000 ప్రొడక్ట్స్, 4000 ప్రొడక్ట్స్, అట్లా ప్రొడక్ట్స్ డిపెండ్స్ ఉంటుంది. అది మీరు ఎంత హ్యూజ్ వాల్యూమ్లో ఒక బిజినెస్ చేసినా కూడా. సో ఓవరాల్ మీకు ఒక ఇయర్ వరకు ఒక 365 డేస్లో మీ కన్జంప్షన్ చూసుకుంటే అది అవ్వదు, లక్షల్లో అవ్వదు. ఇట్స్ నెవర్ బీ క్రాస్డ్ కరోడ్స్. సో నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒకవేళ మీరు కోటీశ్వరుడు అవ్వాలి అనే థాట్ ఉంది అంటే ఎవరికైనా, జస్ట్ చూస్ ద హై కన్జంప్షన్ వాల్యూ. ఏదైతే వాల్యూ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ నువ్వు చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాల్యూ ఎక్కువ పడుతుంది. దెన్ మీకు ఇయర్లీ బిజినెస్ అనేది కరోడ్స్లోకి వెళ్ళిపోతుంది. సో నేను ఇప్పుడు ఎందుకు ఈ డీటెయిలింగ్ చూస్ చేసుకున్నాను అంటే, వాల్యూ కన్జంప్షన్ బిజినెస్. లెట్స్ సే ఒక్క పీపీఎఫ్ మనకు మార్కెట్లో ఆల్మోస్ట్ 70,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మంచి ప్రొడక్ట్స్ వేస్తే 2 lakhs కూడా ఉంది. BMW లాంటివి వేరే ప్రీమియం బండ్లకు వేసేస్తే, వేరే కార్లకు వేసేసుకుంటే దే విల్ చూస్ డిఫరెంట్ బ్రాండ్స్. డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్. అగైన్ ఇట్ కాస్ట్ మోర్ దెన్ 2 lakhs కూడా పీపీఎఫ్ అవైలబుల్ ఉంటుంది. సో ఇంకా తక్కువలో చూసుకున్న సెరామిక్ మోర్ దెన్ 20,000 కంటే తక్కువ ఉండదు. అండ్ గ్రాఫైట్ 25-30,000 కంటే తక్కువ ఉండదు. సో ఇంకా ఎలాంటి డీటెయిలింగ్లో ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏవైతే చూసుకుంటామో ఇవన్నీ హై వాల్యూ కలిగిన ప్రొడక్ట్స్. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో జనరల్గా ఇప్పుడు ఒక బిజినెస్ని మనం చూస్ చేసుకుందాం అనుకుంటే, అప్పుడు వాల్యూ కన్జంప్షన్ మీద మనం దాన్ని టర్న్ ఓవర్ని మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. సో దెన్ ఆటోమేటిక్గా ద నంబర్స్, ద వాల్యూస్ విల్ బి అకామ్యులేటెడ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు కరోడ్స్. ఇప్పుడు మీరు అనుకున్నట్టు నేను ఏదైతే నంబర్స్ చెప్పానో, లేకపోతే ఇలా అనుకున్నానో అవన్నీ పేపర్స్ మీద ఉన్నట్టు, లేకపోతే ఇమీడియట్గా సో యూ విల్ నెవర్ బికమ్ ఏ కరోడ్పతి. సో బేసికల్గా ఇక్కడ ఏమవుతుందంటే, నా సజెషన్ ఏంటంటే, చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, మీరు వాల్యూమ్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్ని చూస్ చేసుకోండి. ఏదైతే బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటారో, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, న్యూగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏంటంటే మీరు వాల్యూమ్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్ని చూస్ చేసుకొని బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా యువర్ వాల్యూ విల్ బి మోర్, ద టర్న్ ఓవర్ విల్ బి మోర్. దెన్ ఆటోమేటికలీ ద బిజినెస్ విల్ బి లుక్స్ ఇన్ నంబర్స్ హై. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ వాల్యూ అనేది హై అవుతుంటుంది. ద మార్జిన్స్ అవన్నీ, ప్రాఫిట్స్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. సో ఐ విల్ డెఫినెట్లీ ఓపెన్ ఇన్ కమింగ్ వీడియోస్. ఇప్పుడే నేను అవన్నీ మీకు బిజినెస్లో చెప్పలేను, కానీ ఒక పాయింట్ చెప్పగలుగుతాను. ఇదే డీటెయిలింగ్ని నేను ఎందుకు అంటున్నానంటే, సో లెట్స్ సే హైదరాబాద్లోనే నెలకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 20,000 కార్స్ నెలకు అమ్ముతారు. నెలకి ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్ మంత్ న్యూ వెహికల్స్ కమింగ్ ఆన్ ద రోడ్స్ 20,000 న్యూ కార్స్. అంటే దాని అర్థం ఏంటి, న్యూ కార్స్లో మన డీటెయిలింగ్లో 10% ఎన్ని డీటెయిలింగ్ స్టూడియోస్ అని ఉండనివ్వండి, ఎంత కన్జంప్షన్ అన్నా చేసుకోండి. అండ్ వాట్ వే యూ ఆర్ కన్జ్యూమింగ్ ద బిజినెస్ ఈజ్ డిఫరెంట్. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాపబుల్ and your kind of service you are giving and your interest doing the business. బట్ నేనేం చెప్తున్నాను, మెయిన్ కాన్సెప్ట్ వినండి. 20,000 పర్ మంత్ మనకు కార్లు రోడ్ల మీదకి వచ్చేస్తాయి. సో ఆ కార్లకు డెఫినెట్గా దెర్ విల్ బి రిక్వైర్మెంట్స్ ఆఫ్ పెయింట్ ప్రొటెక్షన్ ట్రీట్మెంట్స్. పెయింట్ ప్రొటెక్షన్ అని కాదు, దేర్ ఆర్ మెనీ ఉంటాయి. అంటే లెట్స్ సే కార్ వాష్ నుంచి తీసుకోండి. మీరు కార్ వాష్ కావచ్చు, కార్ ఇంటీరియర్ కావచ్చు, కార్ టెఫ్లాన్ కావచ్చు,
కార్కి ఏసీ ట్రీట్మెంట్స్ కావచ్చు, లేకపోతే సెరామిక్ కావచ్చు, గ్రాఫైన్ కావచ్చు, పీపీఎఫ్ కావచ్చు, దిస్ ఈజ్ ఈవెన్ ఫుల్ మ్యాటింగ్ కావచ్చు, సన్ ఫిల్మ్ కావచ్చు. దెర్ ఆర్ మెనీ అదర్ ప్రొడక్ట్స్ ఇంక్లూడెడ్ ఇన్ టు ద డీటెయిలింగ్. ఇవి నేను చెప్పినవన్నీ డీటెయిలింగే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ యాక్సెసరీస్ అగైన్. సో నేను డీటెయిలింగ్ దగ్గరే ఆగాను. ఇంకా నేను ఇఫ్ యూ యాడ్ మోర్ యాక్సెసరీస్ ద బిజినెస్ విల్ బి మోర్ అండ్ మోర్. సో ఇఫ్ యూ అనలైజ్ ద మార్కెట్ సినారియో దెన్ ఆటోమేటిక్గా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఏ ఏరియాలో ఎన్ని షోరూమ్స్ ఉన్నాయి, ఎన్ని కార్లు అమ్ముతున్నాయి, ఎంత బిజినెస్ ఎక్కడ పెడితే ఏమవుతుంది, ఏం సెటప్ చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు, ఏం ఇవ్వచ్చు అనేది సజెషన్స్ నేను ఇవ్వగలుగుతాను. సో బేసికలీ మీకు ఈ వీడియో అంతా చెప్పడానికి కారణం ఏంటంటే డస్ట్ డిఫెండర్ నౌ దే ఆర్ ఓపెనింగ్ దేర్ ఫ్రాంచైజీస్. సో మీరు అనొచ్చు, ఇప్పుడే 1 year అయింది ఓపెన్ అయ్యి, మీరు ఎట్లా ఫ్రాంచైజీస్ ఎట్లా స్టార్ట్ చేస్తారు, మీరే ఇంకా సక్సెస్ అయ్యారా, దిస్ అండ్ దట్. యూ హ్యావ్ మెనీ క్వశ్చన్స్, యూ డెఫినెట్లీ కాల్ మీ. సో ఐ గివ్ యూ కంప్లీట్ మీకు నేను ఆ సొల్యూషన్ కానీ ఆ సజెషన్స్ కానీ ఐ కెన్ డెఫినెట్లీ గివ్ యూ ద బెస్ట్ వే. అండ్ ఎందుకు చెప్తున్నానంటే, అండ్ ఫ్రాంచైజీ మాదే ఎందుకు తీసుకోవాలి అనే దాని మీద డెఫినెట్లీ మీరు మార్కెట్లో ఏవైతే డీటెయిలింగ్ స్టూడియోస్ ఉన్నాయో, ఏవైతే ఫ్రాంచైజీస్ ఇస్తున్నారో, దే ఆర్ ఛార్జింగ్, వాట్ దే ఆర్ గివింగ్ సర్వీస్, అండ్ వాట్ దే ఆర్ గివింగ్ అడిషనల్ బెనిఫిట్స్, అండ్ వాట్ వే దే ఆర్ డూయింగ్ మార్కెటింగ్, అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ సపోర్ట్ టు ద ఫ్రాంచైజీస్. ఇది మెయిన్ వస్తుంది. సో డస్ట్ డిఫెండర్ ఏం చేస్తుంది ఇక్కడ, మీరు ఎవరైనా కావచ్చు. నేను ఎందుకు ఇది చేస్తున్నానంటే, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో, నేను ఏదైతే చేస్తున్నానో ఐ నో ద బేసిక్స్. నేను ఎందుకంటే నేను ఏదైతే విలేజ్ నుంచి వచ్చానో, ఏదైతే స్టార్ట్ చేస్తున్నానో నాకు తెలుసు స్టార్టింగ్ నుంచి. నాకు అప్పుడు సజెషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేడు. సో నౌ ఐఎమ్ గివింగ్ ఏ సజెషన్స్ టు దిస్ ఎస్పెషల్లీ టౌన్లో ఉన్న వాళ్ళకు, కరీంనగర్ కావచ్చు, ఇంకే దగ్గర డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు. ఎక్కడైనా కార్లు అమ్ముతాయి, ఎక్కడైనా కార్ వాషింగ్ ఉంటుంది, ఎక్కడైనా డీటెయిలింగ్ ఉంటుంది, ఎక్కడైనా కార్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉండి తీరుతాయి. సో దట్ ఈస్ అ మ్యాండేటరీ థింగ్. ఈ రోజుకి మనం అనుకున్నట్టు ఇది ఉన్నా అది ఉన్నా ఇంటికో కార్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో కార్కి ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కమింగ్ టు ద పాయింట్ అగైన్, డస్ట్ డిఫెండర్ ఎందుకు చూజ్ చేసుకోవాలి? ద సింపుల్ ఆన్సర్, డస్ట్ డిఫెండర్ కెన్ ప్రొవైడ్ స్కిల్డ్ పీపుల్. ఇక్కడ మ్యాన్ పవర్ది చాలా 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 ఇంపార్టెంట్ ఉంటుంది. నేను ఎప్పుడైతే ఫ్రాంచైజీ ఇస్తానో, నేను దాంతోపాటు మ్యాన్ పవర్ని కూడా మీకు నేను సప్లై చేస్తున్నాను. అండ్ ఎండ్ టు ఎండ్, ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఓపెనింగ్ వరకు, ఏదైతే మీరు సైట్ చూసుకునే దగ్గర నుంచి మొదలుపెట్టి రిబ్బన్ కటింగ్ వరకు, ఆఫ్టర్ సర్వీస్లో మీకు ఏదైతే కన్సర్న్స్ ఉంటాయో, కస్టమర్ కన్సర్న్స్ ఉంటాయో, గైడెన్స్ ఉంటుందో, మ్యాన్ పవర్ ఇది ఉంటుందో, ఎవ్రీథింగ్ ఐ విల్ బి సపోర్ట్ పర్సనల్లీ. ద సెకండ్ పాయింట్, ఏవైతే మీరు ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో, ఏదైతే ఇది కొనాలనుకుంటున్నారో అన్నిట్లలో నీకు ద బెస్ట్ వే ఐ కెన్ గైడ్ యూ, డైరెక్ట్లీ ఐ కెన్ సప్లై టు యూ కావాలనుకున్నప్పుడు. సో మూడో పాయింట్ వచ్చేసి ఏమవుతుందంటే, డస్ట్ డిఫెండర్ ఒకవేళ మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటే, ఇది ఎవరు మామూలుగా చెప్పరు. అంటే మీకు ఏంటంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారే, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎట్లా స్టార్ట్ చేయగలను, నాకు ఇంట్రెస్ట్ ఉందన్న, ఇది క్రేజీ బిజినెస్. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, డీటెయిలింగ్ ఈజ్ అ వెరీ క్రేజీ బిజినెస్. ఎవ్రీ డే యూ విల్ గెట్ బెటర్ ఎక్స్పీరియన్స్ విత్ న్యూ కస్టమర్స్. ద ఎక్స్పీరియన్స్, ద ఫన్నీ వర్క్ ఉంటుంది, చాలా హ్యాపీ వర్క్ ఉంటుంది. వెన్ యూ ట్రీట్ ఇస్ యువర్ లైక్లీ బిజినెస్. నీకు ఇష్టమైతే, ఈ వర్క్ ఇష్టమైతే డెఫినెట్గా ఈ బిజినెస్ అనేది చాలా ఫన్నీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, క్రేజీగా ఉంటుంది. కొత్త కొత్త కార్లు నడపడం ఉంటుంది, కస్టమర్తో మాట్లాడడం ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది, కొత్త థింగ్స్ నేర్చుకోవడం ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి. సో కమింగ్ టు దిస్, ఇది లాస్ట్ పాయింట్లో నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా దీనికి, ఈ బిజినెస్కి ఏదైతే ఉందో, గవర్నమెంట్ మీకు PMEGP కావచ్చు, SCME నుంచి కావచ్చు, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి కావచ్చు, లోన్స్ ఇస్తూ దాంట్లో 35% సబ్సిడీ కూడా ఇస్తుంది. సో మీకు కనుక సిబిల్ కరెక్ట్గా ఉండి, మీ డాక్యుమెంటేషన్ ఉండుంటే, మీ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే డెఫినెట్గా బిఫోర్ స్టార్టే మనకి ఇస్తుంది గవర్నమెంట్. సో మీరు బ్యాంక్ని అప్రోచ్ అయ్యి ఆ హెల్ప్ కూడా నేను చేయగలుగుతాను. సో దట్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఈజ్, ఇఫ్ యూ కాంటాక్ట్ మీ ఫర్ ఏ ఫ్రాంచైజీ, నా ఛార్జెస్ మీరు మర్చిపోండి. ఫస్ట్ థింగ్ నేను అది చెప్తాను, ఇది నేనైతే మీకు ఏదైతే ఇస్తానో, నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళకి నేను పర్సనల్గా మాట్లాడుకొని, ఇది పర్సనల్ ఇది ఉంటుంది. నేను ఓపెన్గా నేనేం చెప్పట్లేదు. నేను రూపాయి తీసుకోకుండా ఫ్రాంచైజీ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. సో అవి నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ లోపే నాకు 4-5 ఫ్రాంచైజీస్ మనకి ఓపెన్ అయిపోతాయి. సో నేను మిమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేస్తున్నాను, ఈ వీడియో ఎందుకు మీకు దగ్గరికి వస్తుంది అంటే, మీకు ఏదైనా థాట్ ప్రాసెస్ ఉంటే
మీకు డస్ట్ డిఫెండర్లో నా నంబర్ ఉంటుంది, కింద నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ కూడా ఇచ్చేస్తాను. ఒక్క కాల్ చేయండి. ఒక్క కాల్ చేస్తే మీకు ఆ లోన్ ప్రాసెస్ కావచ్చు, మీరు ఎంత ఇన్వెస్ట్ ఉన్నది, మీ ఏరియాలో ఉన్నారు, మీకు ఏమైనా ఏది ఉందో, మీ ఎక్స్పీరియన్స్ ఏముందో దాన్ని బట్టి నేను చక్కటి గైడెన్స్ ఇచ్చేసి డస్ట్ డిఫెండర్ మీకు ఫర్ ఎవర్ లాంగర్ రన్లో కూడా ఆ సర్వీస్ అసిస్టెన్స్ ఇచ్చి సో నేను చెప్పినట్టు ఇందాక వాల్యూ కన్జంప్షన్ బిజినెస్, ఎందుకంటే కరోడ్పతి అనేది ఒక వర్డ్ మీరు వింటే ఆ ఊరికే అయిపోతారని కదా. వాల్యూని మనం క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం చెప్పినట్టు 60 to 1 lakh ఈ ప్రోడక్ట్ మినిమం కాస్ట్. అది ఏదైతే పీపీఎఫ్ మనకు వస్తుందో చిన్న బండి పంచ్ లాంటి వాటికి మనం 60,000లో కూడా చేసేస్తాం. సో 1 lakh ఈజ్ హైయెస్ట్. ప్రీమియం బండ్లకి అయితే మనకు 2 lakhs వరకు కూడా మనం ఛార్జ్ చేస్తాం. సో ఈ వాల్యూ ఏమవుతుందంటే మీరు ఒక డీటెయిలింగ్ స్టూడియో ఓపెన్ చేసుకున్నప్పుడు నెలకు కనీసం 10 పీపీఎఫ్ చేయగలిగినా కూడా సో యువర్ వాల్యూ విల్ బి అప్రాక్సిమేట్లీ 10 lakhs. సో సంవత్సరానికి చూసుకుంటే 1 కోటి దాటేస్తుంది. సో ఈ 1 కోటి అనేది అదే మ్యాజిక్ ఫిగర్. నువ్వు ఒకవేళ అది ప్రాఫిట్ గురించి మాట్లాడట్లేదు నేను ఎగైన్. సో నువ్వు ఒకవేళ చేయగలిగితే ఏమవుతుందంటే ఆ 1 కోటి రూపాయల బిజినెస్ని నువ్వు టర్న్ ఓవర్ని నువ్వు చూసుకోగలిగితే నీ చార్ట్లో, నీ బిజినెస్లో, సో ఆటోమేటిక్గా యూ విల్ గెట్ మోర్ కాన్ఫిడెంట్ కమింగ్ డేస్లో, కమింగ్ ఇయర్స్లో నువ్వు ఎట్లా చేయొచ్చు, ఎట్లా నీ బిజినెస్ పెంచుకోవచ్చు అనేది చాలా ఈజీ అనమాట. సో దీనికి డస్ట్ డిఫెండర్ నేను చెప్పినట్టుగా ప్రతి విషయంలో అంటే మీరు చూస్ చేసుకున్నప్పటి నుంచి, మీరు ఏదైతే సైట్ చూస్ చేసుకున్నప్పటి నుంచి ఓపెనింగ్ వరకు అండ్ ఈవెన్ ఎవ్రీ ఆస్పెక్ట్లో మీకు సర్వీస్ ఇస్తూనే ఉంటుంది. సో మీకు ప్రతి గైడెన్స్ మీకు ఉంటుంది. సో నా ఛార్జెస్ అనేది అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ విల్ బి డిస్కస్ విత్ యూ పర్సనల్లీ. సో నా నంబర్కి కాల్ చేయండి. సో ఆ ఫ్రాంచైజీ గురించి మాట్లాడుకుందాం. మీకు కావాల్సిన గవర్నమెంట్ సపోర్ట్స్, లోన్ సపోర్ట్స్, లేకపోతే ఎవ్రీ ఆస్పెక్ట్స్, నేను మ్యాన్ పవర్ కూడా చెప్తున్నాను. అందుకే మీరు ఓపెన్ చేసుకుంటే స్కిల్ పీపుల్ లేకుండా ఇవన్నీ చేసుకుంటే మీకు అవ్వదు. సో మీ బిజినెస్ మీదే ఎనీవే, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ అ ఫ్రాంచైజీ. నా నేమ్ డస్ట్ డిఫెండర్ ల్యాబ్ అనేది పాడవకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద పని చేసుకునే వాళ్ళు ఉంటే జస్ట్ కాల్ మీ. ఒక్క కాల్ ఏవైతే మీ ఫ్యూచర్ తప్పకుండా మారిపోతుంది. అది నేను కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలుగుతా. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్, డీటెయిలింగ్ మీద మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. సో ప్లీజ్ కీప్ ఫాలో మీ. సో ఎక్కడైతే మీరు ఉంటుందో మీకు కావాల్సిన అన్ని, మీకు డౌట్స్ ఏవైతే ఉంటాయో, మీది ఏదైతే ఉంటుందో అన్ని కామెంట్లో మీరు కామెంట్ చేయండి. జస్ట్ మీకు ఏవైతే డౌట్స్ ఉన్నా, లేకపోతే దీని మీద ఎలాంటి అనుమానం ఉన్నా ఒక్క కాల్ ఇవే. బికాస్ నా నంబర్ ఓపెన్గానే ఉంది. మీరు డస్ట్ డిఫెండర్ కొడితే మీకు జస్ట్ గూగుల్లో కొట్టేస్తే మీకు లొకేషన్తో పాటు వెబ్సైట్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, ఇన్స్టా పేజ్ ఉంటుంది, ఎఫ్బి పేజ్ ఉంటుంది అండ్ ఎనీథింగ్. సో యూ జస్ట్ డైరెక్ట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ మోర్ డీటెయిల్స్. సో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి నా నుంచి. సో ఫాలో అవ్వండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా కలుద్దాం మళ్ళీ. బాయ్.